మధ్య ఈ వయసులో కూడా లవ్ స్టోరీలు చేయడం అవసరమా? మలయ్ బాబు గారు లెక్క ఆ తర్వాత కొంచెం పెద్ద హీరో దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదా అండి ఏజ్ల గ్యాప్లతో? మరి అలాంటప్పుడు మా చిరంజీవి గారి సినిమా తీస్తే మీకేమొచ్చింది ప్రాబ్లం? చిరంజీవి గారిని వాళ్ళతో పోలుస్తున్నారా మీరు? ఎవరు చిరంజీవి గారిని పోల్చట్ల, వాళ్ళు అంటారు కదా ముసలోళ్ళని, వాళ్ళు కొంతమంది కొన్ని కామెంట్ చేస్తున్నారు ఈ మధ్య, అందుకని వాళ్ళు లేపే మధ్యలో. అర్థమవుతుందా? సమాజానికి ఉపయోగపడే స్టోరీలు ఏమైనా తీయొచ్చు కదా. ఈ లవ్ ఇప్పుడు ఆల్రెడీ మీరు 60 ఏళ్ళకి వచ్చాడు కాబట్టి వీళ్ళు తీయడం అవసరం అన్నారు. 60 ఏళ్ళు కాకముందు స్టాలిన్ సినిమా వచ్చింది, ఠాగూర్ సినిమా వచ్చింది అని మర్చిపోయినారా? అవునండి, ఏం చెప్పేదంటే వచ్చే బ్రదర్ వచ్చే డైరెక్టరు వచ్చే స్క్రిప్ట్లు బట్టి సినిమా తీస్తున్నారు తప్ప ఇప్పుడు అలాంటి సినిమాలు ఉంటే బంగారం చేస్తారు చిరంజీవి గారు. ఇప్పుడు చేయాల్సిన సినిమాలు అప్పుడే చేశారు ఆయన. ఇంద్ర, ఆ తర్వాత సంథింగ్ అదే ఠాకూర్, స్టాలిన్ అట్లాంటి సినిమాలు ఇప్పుడు చేయాల్సిన సినిమాలు అప్పుడే చేశారు కదా. మరి అప్పుడు వచ్చే చేశారు. లవ్ స్టోరీ చేయడం ఎందుకు? అప్పుడు చేయాల్సిన సినిమాలు ఇప్పుడు చేయడం ఎందుకు? బ్రదర్ ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏ స్టోరీలు వస్తే, ఎప్పుడు ఏ కంటెంట్ వస్తే అదే చేస్తారు. నా ఫ్యూచర్ లో ఠాగూర్ వచ్చిద్దిలే, ఇప్పుడు ఈ ఠాగూర్ని ఇప్పుడు 25 సంవత్సరాల ముందే ఆపేసుకుందాము, అప్పుడు చేసుకుందాం అనుకుంటారా ఏంటి? అలా అని చెప్పట్లేదు.